10వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయము 10 చదివాం కదా, 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులైనను ఈ సొంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలోకి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సొంకరి దూరంలో నిలుచుండి ఆకాశంపై కందులెత్తికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు. తిరిగి ప్రభా చదివిన యొక్క వాక్యాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మరి సొంకరి పరిచయ యొక్క ప్రార్థన మేము చదివాం. తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి, మాకు కావాల్సిన వాక్యాలు అనుగ్రహించండి. మేము కూడా ఏవి సరి చేసుకోవాలో, ఎలాగ మీ సన్నిధికి రావాలో కూడా మీరు మాకు నేర్పించమని, సహాయపడమని యేసు ప్రభు వారి వచ్చిన ప్రజలకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి మార్గ మధ్యలో ఎవరైనా మీ ఏర్పాట్లు నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. లేదా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఇది ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలగినట్లే మనం చూస్తాము. యేసు ప్రభు వారి ఉపమానం చెప్పినటువంటి కారణం ఏంటంటే 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. చాలాసార్లు మన ఇతరులతో పోల్చుకున్నప్పుడు అక్కంటే అన్నకంటే నేను ఎంతో మంచివాడిని కనుక నేనే నీతిమంతుడును, కనుక నాకంటే వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు, నాకంటే వాళ్ళు ఎక్కువ సమర్పించుకుంటారు, నాకంటే వాళ్ళు ఎక్కువ వాక్యం చదువుతారా, మందిరానికి వెళ్తారు, ఇలాగ ఎన్నో విషయాలు మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనమే మంచి వాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. కనుక అట్లా ప్రతి మనిషిగా అలాగే అనుకుంటాడు. అందుకేసం అంటున్నాడు, తామే నీతిమంతులమని అనుకొనవద్దు. అలా అనుకుని ఇతరులను తునీకరించేటువంటి వారి కొరకై ఈ యొక్క ఉపమానం, ఈ యొక్క మనవి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క ఉపమానం ఆ రీతిగా ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా ఇతరులను తృణీకరించే తత్వము, ఇతరులను తృణీకరించే స్వభావం, అలా చేయడం ద్వారా ఒక విధంగా మనం పాపము చేసిన వారు అవుతున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి, సామెతలు 14వ అధ్యాయము. అలా కనుక ఇతరులు మనం తృణీకరించిన వారంగా ఉన్నట్లయితే ఏమని రాయబడుతుందంటే పాపము చేసిన వారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము సామెతలు 14వ అధ్యాయము 21, 14, 21. తన పొరుగు వాడిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎన్నోసార్లు మనము ఇతరులను తుస్కారముగా తృణీకరించడము, తిరస్కరించడం, ఆయనంతలే ఆమెంతలే అని అలాగనే మనం మాట్లాడి ప్రవర్తిస్తే అది ఒక విధంగా పాపము చేసినట్లు. కాబట్టి అందుకే మనము ఎవరిని కూడా తృణీకరించకూడదు, ఎవరిని నిరాకరించకూడదు, కనుక ఎవరిని కూడా మనము అలా తిరస్కరించకూడదు. కనుక యేసు చెప్పాడు. కాబట్టి అలా చేస్తే పాపం చేసినట్లే. కాబట్టి ఎన్నోసార్లు మన ఇతరులతో పోల్చుకున్నప్పుడు నేనే మంచివాడును, నేనే మంచిదాన్ని అనేటట్టుగా మనం జీవిస్తాం. అందుకే పౌలు ఏమంటే రోమ 7వ అధ్యాయంలో, రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఏమంటున్నాడంటే తన వ్యక్తిగత జీవితము గురించి తను మాట్లాడుతూ రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగంటాడు. రోమపత్రిక 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువుతుంది. 18వ వచనం నుంచి రోమ 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలేది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినలా దాన్ని చేయనిది ఆయన నేసించు పాపమే గాని ఇకను నేను కాదు అంటాడు. పౌలు అంటాడు, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ వాడిని కీడే చేస్తున్నాను. అంటే నా శరీరం ముందు నా యందు మంచిది ఏది కూడా నివసింపదు. కనుక అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మంచి వాడిని కాను అంటున్నాడు. 24వ వచనం, ఇది రోమ 7:24 కూడా చూడండి.
అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములోని శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. కాబట్టి నా యొక్క శరీరము మరణకు లోనైంది. నేను దౌర్భాగ్యుడను, నా యందు మంచిది లేదు, నేను కీడు చేసేటువంటి వాడును, మేలు చేయలేక నేను కీడు చేస్తూ ఉన్నాను. మరి అలా ఎందుకు చేస్తా అంటే నాలో నివసించు పాపమే. కనుక ఆ పాప స్వభావం అనేది మేలు చేయకుండా మనిషి చేస్తా ఉంది. కనుక అందుకే అంత గొప్ప పౌలే ఈ మాట చెప్పినప్పుడు నిజంగా మనలో మంచివాడు నీతిమంతుడు ఒక్కడు లేడు. అందుకే రోమ 3:23లో ఏ భేదమును లేదు, అందరిని పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి అలాగూ ఇతరులు కనుక మనం తిరస్కరిస్తే తృణీకరిస్తే మనం పాపం చేసిన వారు అవుతాం. కనుక అలా తిరస్కరించవద్దు, తృణీకరించవద్దని చెప్పే దాని కొరకే ప్రభు వారి ఉపమానం చెప్పాడు. ఏంటంటే ఇద్దరు మనుష్యులు దేవాలయానికి వెళ్ళారంట. చూడండి లోకాసువార్త 18వ అధ్యాయం, లోకాసువార్త 18వ అధ్యాయము, లోకాసువార్త 18వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతున్నాం. లోకాసువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సొంకరి. కాబట్టి ఇద్దరు మనుషులు ప్రార్థనకి వెళ్ళారు, ఇద్దరు కూడా యూదులే. చెప్పండి, ఇద్దరు కూడా ఎవరు? యూదులే. ఒకడేమో పరిసయుడు. పరిసయులు అంటే మేమే నీతిమంతులము, కాబట్టి మేమే మాలో ఏ తప్పు లేదు, మేమెంతా నిష్ఠగా పాటించేవాళ్ళం, భక్తిగా జీవించేవాళ్ళమని తమ స్వనీతిని చాటించుకునేవారు పరిసయులు. కాబట్టి పరిసయులు అంటే ఎవరంటే తామే నీతిమంతులమని జీవించేవాళ్ళు. అందుకే యేసుప్రభువు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త. చూడండి, పరిసయుల గురించి మాట్లాడుతూ ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త ఒక మాట చూద్దాం మనం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యాన్ని ప్రవేశింపని నిమిత్తంగా చెప్పుచున్నారు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులు ఎట్లాంటి వాళ్ళు అంటే మేము నీతిమంతులము అనుకునేవాళ్ళు. కాబట్టి నిష్ఠగా జీవించేవాళ్ళం, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాల్లో మేమంతా శ్రద్ధ భక్తులతో నిష్ఠగా జీవించేవాళ్ళం. కాబట్టి పరిసయ్యులు అంటే స్వనీతి పరులు. చెప్పండి, ఎలాంటి వాళ్ళంట? స్వనీతి పరులు. మాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, మేమెంత నిష్ఠగా మరి మంచి వాళ్ళగా జీవించే వాళ్ళమని తమ స్వనీతిని చాటించుకునేటువంటి వాళ్ళు పరిసయ్యులు. కనుక పరిసయ్యులు. అందుకు రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము పౌలు కూడా వాళ్ళ గురించి అంటాడు, వాళ్ళ స్వనీతి ఉంది, అలాంటి యూదుల్లో స్వనీతి ఉంది. అంటే మేమే నీతిమంతులని చెప్పుకునే తత్వం. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, మొదటి 3 వచనాలు. రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు? 3వ వచనం. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కనుక ఈ యూదులు, ఈ శాస్త్రుల పరిసయ్యులు దేవుడు అంటే ఇష్టమే, భక్తిగా ఉంటారు, కనుక ఆసక్తి కూడా ఉంది దేవుడు అంటే. కానీ వాళ్ళు దేవుని కంటే మేమే నీతిమంతులం అనుకునేవాళ్ళు. అందుకే దేవుని నీతికి వాళ్ళు ఏం చేయట్లేదంట? లోబట్టం లేదు. అలాంటి వారు ఈ పరిసయ్యులు. అంటే పరిసయ్యులు అంటే తమ స్వనీతిని చాటుకునేవారు, మేమే నీతిమంతులం అని చెప్పుకునే వాళ్ళు ఈ పరిసయ్యులు. కాబట్టి పరిసయ్యుడు అది, ఇతడు యూదుడే. దాని నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరంట? ఇంకో వ్యక్తి ప్రార్థన చేయడం వచ్చింది, సుంకరి. కాబట్టి ఈ సుంకరి ఎవరంటే సుంకరి కూడా యూదుడే. కానీ సుంకర యూదుడే, కానీ వీళ్ళు రోమా గవర్నమెంట్లో అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, కనుక డబ్బు వసూలు చేసేవాళ్ళు, కలెక్టర్ ఆఫీస్గా డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా యూదులే, కానీ వాళ్ళు రోమా వారికి సేవ చేసేవాళ్ళు. రోమా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? సేవలు అందించేవాళ్ళు. కనుక వాళ్ళు ఏమన్నారంటే సుంకర్లు అన్నారు. కాబట్టి వీళ్ళు పరిసయ్యులు యూదులే, సుంకర్లు కూడా యూదులే. కానీ పరిసయ్యులేమో దేవుని మందిర సంబంధమైన కార్యాలు నిష్ఠగా జీవిస్తారు, కనుక మేమే నీతిమంతులని చెప్పుకుంటారు. ఈ సుంకర్లేమో రోమా గవర్నమెంట్లో రోమా వారిని సేవించేవారు, రోమా ప్రభుత్వ కింద పనిచేసేవారు, వారి
వారి కింద ఉద్యోగులు పనిచేసేవాళ్ళు ఈ సుంకర్లు. అందుకే ఆ సుంకర్లు అంటే ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. చూడండి, ఇప్పుడు కూడా ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసులు ఇలాంటి ఆఫీసులకు వెళ్ళాలంటే పనులు అవ్వాలంటే ఏం చేయాలి? లంచాలు ఇవ్వాలి. చెప్పండి, పనులు ఇవ్వాలంటే లంచాలు ఇవ్వాలి. అందుకే లంచం ఇస్తాడు, బయటకు వస్తుందంటే తిట్టుకుంటాడు. కనుక వాటి డబ్బులు ఇస్తే కానీ సంతకం పెట్టలేదని అంటారు, చూసారా? కాబట్టి అట్లాగే వీళ్ళు కూడా అట్లా వసూలు చేసేవాళ్ళు, పన్ను వసూలు చేసేవాళ్ళు. సుంకర్లు అంటే సుంకం కానీ కలెక్ట్ చేసేవాళ్ళు. అందుకే ఆ యొక్క లోకసత్త 19వ అధ్యాయంలో ఒక సుంకరి ఉన్నాడు. కనుక ఎవరంటే ఆయన జక్కయ్య. చెప్పండి, జక్కయ్య. అతడు కూడా ఎన్నంతలు వసూలు చేసేవాడంట? 4 అంతలు లాగాడు. అందుకే ఎవడు ఇష్టపడాల, ఈయన పాపి అన్నారు, చూసారా? అందుకే అతను కూడా యూదుడే. కనుక యూదులే కానీ రోమా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తా, పని చేస్తా ఎక్కువ డబ్బులు లాగేవాళ్ళు. కాబట్టి వాళ్ళు దేశద్రోహులుగా చూసేవాళ్ళు. కనుక ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. కాబట్టి నీకెందుకు పోరా దేవుడు, తెల్లారులేస్తే లంచాలు తీసుకుంటావు అన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇప్పుడు అలాంటి వాడు ప్రార్థనకు వచ్చాడు. దేవుని మందిర సంబంధమైన కార్యాల భక్తిగా ఉండేవాడు కూడా మందిరానికి వచ్చారు. ఇద్దరు కూడా ఒకే దేవాలయానికి వచ్చారు, ఒకే దేవుని ఎదురుకు వచ్చారు. ఎందుకంటే ఇద్దరు కూడా యూదులే కాబట్టి. ఏం జరిగిందంట చూడండి, 10వ వచనంలో వారిలో ఒకడు సుంకరి, ఒకడేమో పరిసయుడు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం కదా, పరిసయుడు అంటేనేమో మందిర సంబంధమైన కార్యాలు నిష్ఠగా జీవించి స్వనీతిని స్థాపింపబూనుకునేవాడు. సుంకరి అంటేనేమో రోమా గవర్నమెంట్లో ఉద్యోగం పనిచేస్తా, డబ్బు కలెక్ట్ చేస్తా, ఎక్కువ సంపాదిస్తూ ఉండేవాడు సుంకరి. కనుక అతడు కూడా యూదుడే. ఇద్దరు వెళ్ళారంట. 11వ వచనం, లోకాసు సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులైనను ఈ సుంకరి వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. గమనించాలంటే చాలా పెద్ద ప్రార్థన చేశాడు. వాస్తవానికి ఇది ప్రార్థనలాగా మనకు కనబట్టాల. ప్రార్థన అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అడగాలి. కనుక మనకి ఏది కావాలో, వారి పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా అడుగుతారు, కనుక మమ్మీ నాకు పెన్ను కావాలి, బుక్ కావాలి, బ్యాగ్ కావాలి, ఫీజు కావాలి, కనుక అట్లా ఎట్లా అడుగుతారో అట్లా దేవుని వద్దకు వచ్చినప్పుడు అడిగేది ప్రార్థన. కానీ అట్లా దేవునికి చెప్పుకుంటున్నాడు తను చేసిన కార్యాలు. దేవా, నేను చోరుని కాను, దొంగను కాను, అన్యాయం చేయటం లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇతర మనుషులాగా లేను, ఈ సుంకరి వలె లేను, అందుకు నీకు స్తోత్రమయ్యా, కృతజ్ఞతలయ్యా అని మాత్రమే కాదు, వారానికి 2 మార్లు నేను ఉపవాసం చేస్తాను, కనుక నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తానని చెప్పేసి ఇవన్నీ కూడా దేవుని ముందు తన గొప్పలు, తన ఆధిక్యతలు, తను చేసేవన్నీ కూడా దేవుని ముందు చెప్పుకున్నాడు. అంటే భవిష్యత్ దేవుడు మంచివాడని అనుకున్నాడు. మనం చేసేవన్నీ దేవునికి చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఎరుగుదు. కనుక మనం ఏం చేసాం, మన హృదయము. కనుక ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు, మన హృదయంలో ఏముంది ఎరిగినవాడు. కనుక మనం చేయాల్సిన దేవుని చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ మంచిదే. కనుక ఇవన్నీ చేసిన పనులు ఇతడు మంచివి కాదు. దొంగతనం చేయకూడదు, అన్నం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తర్వాత ఉపవాసం చేయాల్సిందే, తర్వాత దశమ భాగము ఇవ్వాల్సిందే, మంచిదే. కానీ ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో తన ఆధిక్యతలు చెప్పుకున్నాడు, తన గొప్పలు. మాట చెప్పాలంటే తన డబ్బా తాను కొట్టుకుని కనుక ఆమె అన్నాడు అతని యొక్క ప్రార్థన. తర్వాత 2వ వాడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 13వ వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. అది సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తినను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించమని పలికెను. గమనించామంటే ఇతడు సుంకరి కూడా ప్రార్థన మొదలు పెట్టాడు. సుంకరి దూరముగా నిలిచుండి అంటే అర్థము, నేను దేవుని సన్నిధి రావడానికి నేను అయోగ్యుడును, కనుక దేవుని సమీపించడానికి కూడా నేను యోగ్యత లేనివాడు అని దూరముగా నిలుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే నాలో అయోగ్యత ఉంది, నేను యోగ్యుని కానని గుర్తిస్తూ ఉన్నాడు. అంటే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క అయోగ్యతను మనము గుర్తు చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ తొలగిపోయాము, మనలో ఏ అయోగ్యత ఉందో అది మనం ఎరగాలి. దూరంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన సమీపించలేకపోతున్నాడు. అందుకు శతాధిపతి కూడా, ఒక శతాధిపతి యేసువాన్ని పిలుచుకొని రమ్మని చెప్పిన తర్వాత ప్రభు వస్తా ఉంటే అంటాడు, అయ్యా, నువ్వు నా ఇంట్లో వస్తావు, నేను పాత్రుడను కాను, నువ్వు అక్కడే చెప్పావు, నువ్వు అక్కడే చెప్పు, అద్భుతం జరిగింది అంటాడు. అంటే అయోగ్యత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా మొట్టమొదటిగా సుంకర్లాగా ఏం చేయాలంటే మనం ఎంత అయోగ్యులమో, ఎంత తప్పిపోయేవారమో చూశారు. కానీ ఇప్పుడు ఎందుకంటే దూరంగా నిలబడ్డాడు, తెల్లారు లేస్తే ఎంతమంది దగ్గర లంచాలు తీసుకునేవాడిని కదా.
కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాను కదా, కనుక దేవుని ఎట్లా సమీపించగలను, నేను ఇలాంటి పాపం చేసి పొరపాటు చేసి తప్పు చేసి దూరంగా ఉన్నాడు. తన అయోగ్యతను జ్ఞాపం చేసుకుంటున్నాడు. అందుకే దేవుణ్ణి సమీపించలేకపోతున్నాడు. ఎప్పుడైతే మనలో దోషారోపణ ఉండదో, నేరారోపణ ఉండదో, మనం దేవుని అందుకు వెళ్ళగలుగుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మన హృదయంగా తెలుసు దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు ఎలాంటి మనసుతో వచ్చామో మన హృదయం మనతోనే మాట్లాడుతుంది. మొదటి యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము చూడండి. మనం గమనించామంటే దేవుని సన్నిధికి మనము వచ్చేటప్పుడు మన హృదయమే మనతో మాట్లాడుతుంది. 19-21 మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి. ఇందువల్ల మనం సత్య సంబంధం ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన మన హృదయములను సమ్మతిపరచుకుందుము. దేవుని సన్నిధి తప్పు చేసావు కదా, ఈ పొరపాటు చేసావు కదా, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం మనతో మాట్లాడుతూ ఉంటే దేవుని యొద్ద మనం ఏం చేయాలంటే మన ఏమైతే దోషారోపణ చేస్తా ఉన్నాయో అవన్నీ మనం దేవుని యొద్ద సమ్మతిపరచుకోవాలి. అవును ప్రభా, ఈ పొరపాటు నాలో ఉంది, తప్పు నాలో ఉందని మనం దేవుని సమ్మతిపరచుకోవాలి. అట్లా ఎప్పుడైతే ఒప్పుకుంటామో సమ్మతిపరచుకుంటాం ఏం జరుగుతుంది? 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అవుతాము. చూసారు, ఎప్పుడైతే అట్లా ఒప్పుకొని వస్తావు దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో ఒప్పుకొని వస్తావో మనకేముంటుందంట? ధైర్యం. దేవుడు ఒప్పుకున్నాక దేవుడు క్షమించాడుగా, ధైర్యం. అట్లా ధైర్యం ఉన్నప్పుడు ఏమైనా వచ్చును, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగింది అది ఆయన వల్ల మనకు దొరికింది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అయోగ్యతలో గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుని మన అయోగ్యత మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే వెంటనే దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. తర్వాత అప్పుడు మనము ధైర్యంగా ఉంటాము. ధైర్యంగా ఉండటమే కాకుండా మనం ఏది అడిగినా సరే మనం దేవుని యొద్ద పొందుకుంటాం. కాబట్టి మొదటి సంగతి జ్ఞాపం చేసుకున్నామంటే శంకర్లో తన ఎంత అయోగ్యుడో జ్ఞాపం చేసుకున్నాడు. అందుకే దూరంగా నిలబడ్డాడు. మొదటి సంగతి. రెండోది చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలా మనం చూస్తాం కనుక ఇప్పుడు రెండోది ఆకాశం వైపు కన్నులెత్తున్నాడు కనుక ఆకాశం వైపు కారణం ఏంటంటే ఆయన పరలోకమందున్న దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. కాబట్టి అందుకే ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక, కాబట్టి అందుకే ఆ దేవుడు ఆకాశం మందు ఉన్నాడు. కాబట్టి అందుకే భక్తులందరూ కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసేట్టుగా అనేక సందర్భాల్లో మనం చూడగలం. అందుకే ఆయన ఆకాశమందు ఆసీడై ఉన్నటువంటి వాడికి మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క దిక్కునకు చూసి తన ఆత్మ ఎత్తుకుంటున్నాడు. రెండవది జ్ఞాపకం చేయబడుతుంది. మూడవది గమనించామంటే కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అని అంటాం. కనుక మూడో సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. మూడో సంగతి ఏంటంటే రొమ్ము కొట్టుకోవటం అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం. చెప్పండి, ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటాము? ఎప్పుడు రొమ్ములు బాదుకొని కనుక కొట్టుకుంటామంటే ఏమైనా చనిపోయినప్పుడు రొమ్ము కట్టుకుంటారు. అయ్యో అయిపోయింది ఏడుస్తూ ఉంటారు. ఏదైనా నష్టం వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. కనుక అట్లాగా రొమ్ము కొట్టుకోవటం అనేది అది దుఃఖము, బాధ, పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తా ఉంది. కనుక అందుకే ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటాడంటే తనలో ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత మదన పడుతున్నాడు, అయ్యో నేను ఎంత తప్పిపోయాను అని చెప్పేసి తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపము దేవుని ఎదుట యోగ్యునిగా చేస్తా ఉంది. దానికి రెండవది మన మూడవది జ్ఞాపం చేయబడి మూడో మాట ఏంటంటే మనము కూడా దేవుని సందుకు వచ్చాడు, మనము పశ్చాత్తాపడాలి. దేవుని యొక్క వాక్యం మనం దర్శించినప్పుడు, సంధించినప్పుడు, మన పాపాన్ని చూసినప్పుడు మనము పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు క్షమిస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. పేతురు కూడా బయటికి వెళ్ళి తప్పు చేసిన తర్వాత బయటికి వెళ్ళి సంతాపడి ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కోయిక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారి చెప్పేదవని ఏ స్థనత అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి
ఏడ్చాను. 3 సార్లు అబద్ధం ఆడాడు, నాకు తెలియదని, నేను ఆయనతో ఉండలేదు, ఆయన నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు చెప్పినందుకు ఇప్పుడు ఆ తర్వాత బయటికి వెళ్ళి ఏం చేశాను, సంతాపడి ప్రభు ఎంత పని చేశాను, ప్రభు ఎంత తప్పు చేసి ఎంత పొరపాటు చేశాను అని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. కనుక ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో మన పొరపాట్లకి మన పాపములకు దేవుడు మన పశ్చాత్తాపాన్ని చూసి ఆయన క్షమిస్తాడు. కనుక అందుకే నినే పట్టణస్తులందరూ దుర్మార్గులు అయినప్పుడు ప్రకటన చేశాడు. కనుక కీడు రాబోతుందని యోనాపై ప్రకటన చేస్తే రాజు మొదలుకొని సామాన్యమైన ప్రజల వరకు అందరూ గోని పట్టగడుకుని ధూళి వేసుకుని పశువులకు కూడా నీళ్ళు లేకుండా మేత లేకుండా చేశారంట. దేవుడు ఆ పశ్చాత్తాపం చేసి దేవుడు చేసిన ఆ పట్టణాన్ని నాశనం చేయక మానాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతామో మన దేవుడు మనల్ని కనికరించేవాడు. అందుకే ఇప్పుడు ఆ రొమ్ము కొట్టుకోవడం అంటే అతను పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసినటువంటి పొరపాట్ల విషయమై తప్పుదల విషయమై అతను పశ్చాత్తాపడడం మనం చూస్తాము. మూడవది జ్ఞాపం చేయబడుతుంది. మొదటిది తన అయోగ్యత గుర్తించాడు. రెండవదిగా ఆకాశం వైపు అంటే దేవుని తట్టునకు ఎత్తుకుంటున్నాడు. కనుక ధైర్యం చాలపోయినా దేవుని తట్టు చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. మూడవది పశ్చాత్తాపడుతున్నాడు. నాలుగవది 4 సంగతి చేసింది, దేవ పాపినైనా నన్ను కరుణించు. కనుక ఇప్పుడు ఒప్పేసుకున్నాడు, దేవా నేను పాపిని. చెప్పండి ఎలాంటి వాడంటే సుంకరి, నేను పాపం చేశానయ్యా, నేను పాపినయ్యా. కనుక ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులందరిలో నేను ప్రధానుడును అంటాడు. కాబట్టి భక్తులైన వారందరూ కూడా అలాగే ఒప్పుకున్నారు. నెహెమ్యా కూడా అంటాడు, నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. చూసారా, భక్తులైన వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను పాపిని ఒప్పుకున్నాడు. కనుక తను గుర్తు చేసుకుంటున్నాడు, ప్రభు నేను పాపిని, కనుక నేను అయోగ్యుడను. రెండోది దేవుని తట్టునకు ఆయన ఆ దేవుని తట్టునకు తన ఆత్మను అధికంగా చూస్తున్నాడు, ధైర్యం చాలకపోయినా. మూడోది పశ్చాత్తాపడుతున్నాడు. నాలుగవదిగా నేను పాపిని అని చెప్పేసి కరుణించమని కోరుతున్నాడు, పాపిని అని. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటామో వెంటనే ఏమొస్తుందంట, రక్షణ. రోమపత్రిక 10వ అధ్యాయం. పాపిని ఒప్పుకుంటే చాలు, నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మావంటే వెంటనే రక్షణ వస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం. రోమపత్రిక 10వ అధ్యాయము చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. కనుక హృదయంలో నమ్మావంటే దేవుణ్ణి, నీకు నీతి కలుగుతుంది. నోటితో ఒప్పుకుంటే ఏముందంట, రక్షణ. కాబట్టి ఇప్పుడు నోటితో ఏమని ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని కాదు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే జరుగుతుందంట. కనుక చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం. పాపిని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ నన్ను కరుణించుము అనగా నీవు తప్ప నన్ను కరుణించేవాడు లేడు. కనుక నువ్వు తప్ప నాకు ఆశ్రయం లేదు, వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు ప్రభు. కనుక నీవే కనికరించాలి, నీవే కరుణించాలని చెప్పేసి దేని మీదే ఆధారపడుతున్నాడు. కాబట్టి కరుణించమంటే నీవు తప్ప పాపాలు క్షమించడానికి ఏ దేవునికి ఏ మనిషికి అధికారము లేదని చెప్పేసి దేవుని సన్నిధిలో కరుణించమని దేవుని యొక్క కరుణను కోరుతున్నాడు. 4వ సంగతి. కాబట్టి ఇవన్నీ మనకి ఏం జ్ఞాపం చేస్తున్నాయంటే సుంకరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే తన అయోగ్యతను జ్ఞాపం చేసుకుని దూరంగా నిలబడుతున్నాడు. తర్వాత ఆకాశం కన్నటువంటి దేవుని యొక్క నివాసస్థలం, దేవుని యొక్క తట్టునకు తన ఆత్మను తన మనసు ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మనం గమనించామంటే రొమ్ము కొట్టుకోవడం అంటే మూడవదిగా పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. 4వది పాపిని ఒప్పుకుంటున్నాడు. 5వదిగా కరుణించమంటే నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రార్థన చేయటం అంటే ఆఖరిది మనకి ఏం జ్ఞాపకం చేయాలంటే తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. కాబట్టి ఒక సైనికుడు కదా, ఒక అధికారి కదా వ్యక్తి, రోమా గవర్నమెంట్లో ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక ఉద్యోగస్తుడు కనుక ఒక ఎంప్లాయీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇలాగూ తను తగ్గించుకోవటము ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఇంత ఉన్నతమైన వ్యక్తి అయింది కూడా దేవుని సన్నిధిలో వచ్చి తాను తగ్గించుకొని ప్రార్థించాడు. కాబట్టి ఇతని ప్రార్థనకు పరిసైనిక ప్రార్థనకు ఎంత వ్యత్యాసం ఉందో మనం చూసాం. కాబట్టి అప్పుడు ఏమని వచ్చిన రిజల్ట్ వచ్చిందంటే 14వ వచనం, అతన్ని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని చెప్పాను. కాబట్టి ఇది ఆఖరిగా తను తగ్గించుకొని చేసే ప్రార్థన చివరికి
అతను నీతిమంతునిగా చేసింది. ఎప్పుడు ఒప్పుకున్నాడో యేసు ప్రభువారు సుంకరి పాపములన్నీ క్షమించాడు. అన్నాడు, నువ్వు నీతిమంతుడు అయిపోయాపో, ఒప్పుకుంటే చాలు, నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన నీతిమంతులు ఉచితంగా చేసేస్తాడు. అలా గొప్ప నీతిమంతునిగా చేయబడి తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఉదయకాలం మనం కూడా ఈ రెండు ప్రార్థనలో సుంకర్లాగా ప్రార్థించాలి. పరిసైనలాగా మన ఆధిక్యతలు మన గొప్పవి కాదు, కానీ దేవుని సందుకు వచ్చినప్పుడు మనం ఎంత అయోగ్యులమో గుర్తించాలి. దేవుని తట్టునకు మన మనసులు ఎత్తుకోవాలి, మనం పశ్చాత్తాపడాలి, పాపను ఒప్పుకోవాలి, కరుణించమని తగ్గించుకొని ప్రార్థించడం ద్వారా దేవుని వద్ద మనము పొందగలం. అలాంటి సుంకరి వంటి ప్రార్థన మనం చేయటానికి ప్రభు మన ఆత్మను మన హృదయంలోను ప్రేరేపించునుగాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.